నమస్తే. తెలంగాణ ప్రజలు మే 13వ తేదీన ఎంపీ ఎలక్షన్స్లో ఓటు వేయబోతున్నారు. ప్రస్తుతం నేను చేవెళ్ల నియోజకవర్గంలో ఉన్నా. చేవెళ్ల నియోజకవర్గం ఎంపీ నియోజకవర్గం నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డి బీజేపీ తరపున, రంజిత్ రెడ్డి కాంగ్రెస్ తరపున పోటీ చేయబోతున్నారు. వీళ్ళ మధ్య ప్రధాన పోటీ కనబడతా ఉన్నది. సో ఈ నేపథ్యంలో కొండా ప్రచారం ఈ నేదునూరు అన్న విలేజ్లో కొనసాగుతున్నది. ఇది కందుకూరు మండలం కిందికి వస్తుంది. సో నేను ప్రస్తుతం ఆ విలేజ్లో చెట్టు కింద ఉన్నా. చాలామంది ప్రజలు ఇక్కడ ఉన్నారు, ఆ గ్రామానికి సంబంధించిన వాళ్ళు. సో వీళ్ళంతా ఏ నాయకుడు ఇక్కడికి వచ్చి ప్రచారం చేసినా ఆ నాయకుడి ప్రసంగాలు వింటూ ఇక్కడ వాళ్ళు కూర్చుంటా ఉన్నారు. సో ఇవాళ కొండా ప్రచారం నడుస్తూ ఉన్నది. సో నా ముందు చాలామంది జనం ఉన్నారు. వీళ్ళు ఏమనుకుంటున్నారు, ఈ 100 days 120 days రేవంత్ పరిపాలన కావచ్చు, గత 10 సంవత్సరాల కేసీఆర్ పాలన, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్లో ఈ చేవెళ్ల నియోజకవర్గంలో ఎవరు ఎంపీ అయితే బాగుంటుంది అనుకుంటున్నారు. సిట్టింగ్ ఎంపీగా మొన్నటి వరకు పనిచేసిన రంజిత్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వచ్చి కాంగ్రెస్ నుంచి ఆయన పోటీ చేస్తూ ఉన్నాడు. సో ఇటు బీజేపీ నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డి పోటీలో ఉన్నారు. మరి ఎవరికి వీళ్ళు ఓటు వేయబోతున్నారు, వీళ్ళ ఆలోచన ఏంటి ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే, ఏం పేరమ్మా? మల్లమ్మ. దేనికి ఓటేద్దాం అనుకుంటున్నావు ఈసారి? మళ్ళీ ఓట్లు వచ్చినాయిగా? వచ్చినాయి. దేనికి వేద్దాం అనుకుంటున్నారు? పువ్వు గుర్తుకే. ఎందుకు పువ్వు? మొన్న దేనికి వేసినావు? మొన్న షేకేసి. మొన్న షేకేసి ఇప్పుడు పువ్వు ఎందుకు అంటున్నావు? ఏమో మాత్రేక. ఎవరు చెప్పారు నీకు పువ్వుకి ఏమని? ఏమో ఆ పువ్వు గుర్తు ఆయన ఉండు కదా గట్ల. మరి కాంగ్రెస్ చేయి గుర్తు ఆయన వద్దా ఈసారి? ఉండాలి. ఎవరు ఉండాలి? ఇక మాకు అవన్నీ చేస్తాయి. మీరేమనుకుంటున్నారమ్మా? మేము కమలం గుర్తుకే. ఎందుకు కమలం గుర్తు అనుకుంటున్నారు? ఎందుకంటే అన్ని ఆయనే పంపిస్తుండు. కమలం గుర్తు ఆయనే మాకు పైసలు. మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లలో పువ్వు గుర్తుకేసారు మొన్న. మా పిల్లలు పువ్వు గుర్తుకే ఉండ్రు. మా పిల్లలు నుంచి మా కొడుగా పువ్వు గుర్తు, నరసింహ, మల్లయ్య అందరు పువ్వు గుర్తుకే ఉంటారు. మీ ఏం పేరు పెద్ద మనిషి? మీ పేరు? నా పేరు మహేశయ్యనే. ఏం చేస్తుంటారు మీరు? నేను యాక్సిడెంట్ అయ్యి 2 సంవత్సరాలన్నర ఇంటికానే ఉంటాను. వస్తుందా పెన్షన్? వస్తుంది. పింఛన్ లేదు. ఎందుకు మరి ఎట్లా అప్లై చేసుకున్నా? వస్తుంది అంటే వస్తలేదు. ఇప్పుడు గవర్నమెంట్ మారిన తర్వాత అప్లై చేయలేదా? మళ్ళీ చేసినాం. గవర్నమెంట్ రాకముందు చేసినాము, గవర్నమెంట్ వచ్చినాక చేసినాం. వస్తుంది అంటారు. ఇప్పుడు ఈ చేవెళ్లలో మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. మొన్న ఎమ్మెల్యే అయిపోయింది, ఎవరు గవర్నమెంట్లోకి వచ్చింది కాంగ్రెస్. ఇప్పుడు ఎంపీ రాబోతున్నది. మళ్ళీ అన్ని పార్టీలు కొట్లాడుతున్నాయి. సో ఎవరికి మీరు ఓటేద్దాం అనుకుంటున్నారు? ఇక 3 టకాపారు ఉన్నాయి. ఇక అప్పుడు వేసే వరకు పబ్లిక్ ఎవరికి వేసేది అనేది తెలియదు. ఎవరెవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారు ఐడియా ఉందా మీకు? ఆ ఐడియా ఉన్నది. ఇప్పుడు అదే రంజిత్ రెడ్డి, ఈ కొండా విశ్వేశ్వరరెడ్డి, ఇంకో ఆయన ఎవరు, ఈయన జ్ఞానేశ్వర్, కాసాని జ్ఞానేశ్వర్ బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తారు. ముగ్గురు చేస్తున్నారు. ముగ్గురు మధ్య టఫ్ ఫైట్ ఉందా, లేకపోతే ఏ ఇద్దరి మధ్యలో పోటీ ఉంది? టకాపారు ఉంది. ముగ్గురు మధ్య ఉందా, ఇద్దరి మధ్య ఉందా? ఇద్దరి మధ్య ఉంది. ఎక్కువ ఎవరెవరు ఇద్దరు? కాంగ్రెస్ బీజేపీ. సో కొంత ఎడ్జ్లో ఎవరు ఉంటారు కాంగ్రెస్ బీజేపీలో? కొంచెము కాంగ్రెస్ ఉండేటట్టు కొడుతున్నారు. ఇప్పుడు ఈమె కొండా ప్రచారం నడుస్తుంది, ఆయన ఎట్లున్నది? ఇప్పుడు వచ్చిన ఆయనదా మంచిగానే ఉంది. ఓకే. 4,000 ఇస్తాను. మీరు ఎక్కడ బ్రదర్? ఏం పేరు? మీ పేరు? భయపడుతున్నా ఎందుకు? ఏం పని చేస్తారు? కూలినాలు చేస్తాం. ఈసారి ఎవరికి ఎంపీ ఎలక్షన్స్ వచ్చినాయిగా, ఎవరు కోటేద్దాం అనుకుంటున్నారు? బీజేపీకి వేస్తాం. ఎందుకు బీజేపీ? గ్యాస్ బుడ్లు ఇచ్చింది అందుకని గ్యాస్ బుడ్లు ఇచ్చింది. మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లో ఎవరికి వేసారు? మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లు అయిపోయినాయి కదా, కాంగ్రెస్కి వేసినాం. ఎవరు మీ ఎమ్మెల్యే? ఎవరు? ఆయన రేవంత్ రెడ్డి, సబితా రెడ్డి, రేవంత్ ఎమ్మెల్యే సబితా రెడ్డి. సబితా ఇంద్రారెడ్డి మహేశ్వరం కిందికి వస్తుంది. అవును. మనం టీఆర్ఎస్ కదా, టీఆర్ఎస్ గెలిచింది, కాంగ్రెస్ ఓడిపోయింది. అప్పుడు కేఎల్ఆర్ ఇప్పుడు పువ్వుకి వేద్దాం అనుకుంటున్నారు. పువ్వు గుర్తు నుంచి ఎవరు పోటీ చేస్తున్నారు? ఆయన పేరు నాకు తెలియదు. మీరేమనుకుంటున్నారే? మేము కూడా అనే అందరు కదా బీజేపీకే వేస్తాం అనుకుంటున్నాం. ఎందుకు అనుకుంటున్నారు అట్లా? ఎందుకంటే ఇక అందరు లేక మనం అందరు లెక్క అంటే ఊరందరూ అదే అనుకుంటున్నారా, లేకపోతే కొంతమంది అనుకుంటున్నారా? ఇక నీ వంతులు ఉన్నది నాకు తెలియదు, నా వంతులు నీకు తెలియదు. ఎంతమంది చెప్తారా? చెప్పేదేంది, ఎంతమంది చెప్పేదేంది? మన ఇష్టము కావాలి. ఎవరు చెప్పేది ఇప్పటిది అది. ఎవరిని చూసి బీజేపీ కోటేద్దాం అనుకుంటున్నారు మీరు? మీకు నచ్చింది ఏంది? ఇక మాకు నచ్చింది కదే. ఇక దీనికి వేద్దామని అనుకున్నాము అంతే. ఇక మళ్ళీ నీ ముందర ఓ మాట, నా ముందర ఓ మాట మాట్లాడితే అది బాగుండదు. ఏదన్నా ఒకటే మాట ఉండాలి. నీలాంటి వాళ్ళు ఎంతమంది నీలాగా అనుకుంటున్నారు?
ఎంతో మంది అనుకుంటున్నారు. ఇప్పుడు నీ ముందర నీ మాట మాట్లాడతావు, నువ్వు అవతలకోగానే ఎవడో ఆయనకెవడో ఈయనకి ఇక్కడ గవర్నమెంట్ ఇక్కడ కాంగ్రెస్ ఉందిగా. ఉన్నది కానీ అట్లా కొంతమంది అట్లా ప్రజలు అట్లా అనుకుంటారు. ఎట్లా 120 రోజులు అయింది గవర్నమెంట్, కొత్త గవర్నమెంట్ వచ్చి ఎట్లుంది, బాగానే పని చేస్తున్నారా? చేస్తున్నారు మంచిగానే, ఇక చేసేవాళ్ళు చేస్తున్నారు, శాతగానాలు శాతగానాలు. ఓకే. సో మీరేమనుకుంటున్నారు? మీ పేరు ఏం పేరన్నా? చెప్తాను. మీరు చెప్పరా? మీకు ఓటు లేదా? లేదు. ఓటు లేదా? ఎందుకు ఈయన అప్లై చేసుకోలేదా? ఓటు లేదా నాకు? మన ఏం లేదు, ఉన్న భూమి నా పేరు మీద లేదు, ఏం చెప్పాలి? ఉన్న భూమి కాదే, ఓటు ఉందా లేదా? ఉన్నది. ఓటు వేస్తావా? వేయవా? వేస్తాం, వేయకపోతే ఎట్లా ఏమనుకుంటున్నావు? జెండా ఇది ఉన్నావు, నీదేనా ఈ జెండా? దేనికి వేద్దాం అనుకుంటున్నావు? పూకేస్తా. ఎందుకు పువ్వు? మోడీ ఆయనే ఉండగా కార్యకర్త బీజేపీ లేకపోతే మోడీ ఉన్నాడుగా పదవిలా, ఓకే. ఇప్పటిదాకా ఆయనే ఇస్తుండగా మాకు అన్ని. ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ ఉంది కదా, కాంగ్రెస్ గవర్నమెంట్. ఇష్టం వాళ్ళ, ఎవరి ఇష్టం వాళ్ళది. ఓకే. అంతే. మీరేమనుకుంటున్నారా? ఏం పేరు మీ పేరు? ఒకటే. ఏం పని చేస్తారు? తెలుసా? అయ్యో, గట్టిగా మాట్లాడే. భోజనం కాలే ఇంకా? తినలే. బువ్వ పెట్టాడు లేడు. ప్రభుత్వం చేంజ్ అయింది, ఆడలకు పెత్తనం ఇచ్చిండు, మొగలను మడబెట్టి చెట్ల కింద, మాకేమో బదలని పెట్టిండు. ఎందుకు అట్లా? ఒక బస్సుకే ఆడోళ్ళ పెత్తనం అయిపోయింది, ఇంట్లంతా మీదే కదా పెత్తనము. అరే మీ జేబులనే పైసలు ఉండే. ఇప్పుడు మా జేబులకు ఇస్తేనే లేరు, మా జేబులకు ఇస్తేనే లేరు, అంత ఆరే జైలునే ఉండే. అంటే బస్సు ఎక్కుతున్నారు, ఏం చేద్దాం? ఎడిగిపోతున్నారు బస్సు ఎక్కి? ఏమో మేము అమ్మగారింటికి పోతాం, నీతోనే కూడా ఎక్కుతాడే. ఇప్పుడు నీతోటి పైసలు లేదు, అవసరమే లేదు నీతోటి. ఎట్లా ఇప్పుడు ఎలక్షన్లో ఎవరికి ఓటు? ఎలక్షన్లో ఇప్పుడా కాంగ్రెస్ తరపున ఎవరు ఉంటారో అలాగే వేస్తాం. కాంగ్రెస్కి వేస్తారా? కాంగ్రెస్కి వేస్తాం. ఎందుకు? ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ ఇప్పుడు టీఆర్ఎస్ ఉండని ఏది ఉండని ముందు దానికి వేసినాం కదా, మళ్ళీ కూడా దానికి వేస్తాం. అంతే. ఆడోళ్ళకి కూడా పండన్న పెట్టని దినామంతానైతే కుదరదు, ఒకరికే వేస్తాం. మీరేమనుకుంటారే? మేము కాంగ్రెస్ బీజేపీ అంటుండు. మీరు పెద్ద మనిషి, మీరేమనుకుంటున్నారు? మాకు కూడా మరి గది దాకే వస్తాం. ఇక ఎవరికి ఇద్దాం అనుకుంటున్నారు? ఇక మోడీకి ఏడికి వేసామో అలాగే పోవాలి, మోడీ ఏం వేసామో అలాగే పోతాం. మొదటికి ఎవరికి వేసినారు మరి? చేయికి వేసాం. మరి ఇది పట్టుకున్నాం, పట్టుకుంటాము. 2 రూపాయలు ఇస్తాను, పట్టుకోమా? ఏదైనా పట్టుకుంటా? 2 రూపాయలు ఇస్తే. ఏమమ్మా మీరేం చేస్తున్నారు? మొత్తం ఆడోళ్ళదే పెత్తనం అంటున్నారు కదా ఇక్కడ కూర్చున్న వాళ్ళు. బస్ పిరే కానీ మేము ఇంటికాంటాం సార్, ఇంటికాంటాం. మా బస్ పిరే మేము ఏడుకోతాం, మేము కూలినాలు పోతాం. అవును, మేము అంటున్నారు ఆడోళ్ళదే ఉంది పెత్తనం అంతా. ఉండొచ్చు కానీ మేము ఆడోళ్ళం పోతాం, మా బస్సు ఎక్కి రోజు ఆడోళ్ళకి లాభం, మేము ఎందుకు పోతాము? మరి ఎట్లా? ఇప్పుడు ఎలక్షన్లు మళ్ళీ వచ్చినాయి కదా, ఏ గుర్తుకేద్దాం అనుకో? మాకెవరు మంచిగా చేస్తే వాళ్ళకి వేస్తాం మేము. మీ ఆలోచన ఏమున్నది? మాకెవరు మంచిగా చేస్తే వాళ్ళకి వేస్తాం సార్ మేమైతే. మీరేమనుకుంటారమ్మా? మేమేమనుకుంటున్నాం సార్, చాలా ఇచ్చిన ఇప్పుడు ఈ అన్ని అమలు చేస్తున్నారట కదా. మనోళ్ళు అయితే అదే ఉంది కదా, చేయి గుర్తు. మంచిగా పని చేస్తే వేస్తాం. మీరైనా ఆయన కాదని మీరు చేస్తే మీకైనా సరే వేస్తాం. పని ఎవరు మంచిగా మాకు అనిపిస్తే, ఇండ్లు లేవు, పిల్లల చదువులు చక్కగా లేవు. ఈ బస్ పాసు ఇది బస్సు ఫ్రీ పెట్టిండు కానీ సగం టికెట్ పెట్టినా అందరికి మంచిగా ఉండేది. సగం టికెట్ పెట్టాలా? పెడితే బాగుండేది సార్. నిజం ఫ్రీ అయితే ఇంకా అసలుకే లేదు. ఫ్రీ అయినా ఆడోళ్ళే కొట్టుకోండి, మేమే కదా కొట్లాడుతుర్రు. ఎందుకు అట్లా సగం టికెట్ పెట్టాల్సిందే, పెట్టవలసిందే వాస్తవం నాయనకైతే. ఫ్రీగా ఇస్తా అంటే తీసుకోకుండా సగం పైసలు పెట్టంటారు అంటే కొట్లాడుతారు సార్. నేనైనా నేను సిటీ పోయి వస్తా, రోజు వనస్థలపురం పోయి వస్తా. అంటే బస్ ఎక్కుతారు అంటుండగా ఆయన. అట్లనే ఇక మాకు అట్లా పెడితే అందరికి మంచిగా అనిపించి, మగవాళ్ళు కూడా ఎగ్గులు కూడా అయింది. ఆడోళ్ళకి ఫ్రీ పెట్టిండు, మాకేం లేదు అన్నట్టు అట్లా. మీరేం చేస్తారమ్మా? మంచిగా చేయాలి పనులు, మంచిగా ఎవరు పని మంచిగా చేస్తే వాళ్ళకే వేస్తాం ఓటు. ఈ బీజేపీ మంచిగా చేస్తే దీనికే వేస్తాం ఓటు. ఈ పనులు ఏమో కిల్లు లేదు, మా భర్తలు చచ్చిపోయిండ్రు. నెల రోజులలో అయితే ఇవన్నీ రావుగా, మరి ఏదో ఒక దానికి వేయాలి కదా. బీజేపీకి వేస్తాం. ఎందుకు? పనులు మంచిగా చేస్తాడుగా, వేస్తాం. ఎవరైనా పోటీ చేస్తే ఎవరు బీజేపీ నుంచి? ఏం పేరు తెలియదు. కాంగ్రెస్ నుంచి ఎవరు చేస్తున్నారు? కాంగ్రెస్ నుంచి ఎవరు చేసేది
ఆయన ఉన్నాడు కానీ ఆయన కింద ఎవరు ఉన్నారు మనకేం గుర్తు కేసీఆర్ పార్టీ నుంచి ఎవరు పోటీ చేస్తున్నారు? తెలియదు అవన్నీ నాకు ఎట్లా మరి తెలుసుకోవాలి కదా ఇప్పుడు మనం ఇవాళ పోతే పొద్దుముఖానికి వస్తాం మేము, మాకేం తెలుసు ఎవరు ఏం చేస్తారో ఏం కథన కానీ ఎవరు దానికి ఏమంటే దానికి వేస్తాం అట్లా. ఎక్కువ మంది ఏమనుకుంటున్నారు? పువ్వా చెయ్యా? పువ్వే అంటుర్రు, పువ్వుకే వేస్తామంటారు ఎక్కువ. ఏమమ్మా? మాకు మంచిగా చేస్తే మేము వేస్తాం. ఓకే, మంచిగా చేస్తే మీరు వేస్తారు. మేము పేదలం, మాకు భర్త చచ్చిపోయిండు, నాకు 3 పిల్లలు, భర్త చచ్చిపోయిండు, మేము వ్యవసాయం చేస్తున్నాం. వ్యవసాయం కూడా ఎండిపోయింది, బోర్ ఎండిపోయింది, అన్నీ పోయినాయి. మాకు మంచిగా చేస్తే మేము ఓటేస్తాం. మంచిగా అంటే ఇప్పుడు బస్సులలో తిరుగుతున్నాడు ఫ్రీగా? బస్సులలో ఫ్రీ తిరుగుతున్నాం మేము, ఆడలకు ఉంది అది, మళ్ళీ మొగలకు మళ్ళీ కిరాయి ఉంది. మాకు కిరాయి లేకున్నా సరే, నువ్వు బస్సులు పంపించకున్నా సరే, మాకు ఒకటి ఏంది, మాకు మంచిగా చేస్తే చాలు. మంచిగా అంటే ఏందమ్మా? మంచిగా అంటే ఎట్లా? ఒక ఇల్లు అన్నా సరే, నీకు భర్త చచ్చిపోయిండు, నీకు 3 పిల్లలు ఉండరు, నీకు ఇబ్బంది ఉంది, ఇక గిడ మేము గిడ చూపెడతాం జాగా, గిడ కట్టుకో అమ్మా అని అంటే మేము కట్టుకుంటాం. ఎట్లా మరి ఎవరికి వేద్దాం ఓటు? ఎవరు, చెయ్యికా, కార్కా, పువ్వుకా? పూకేతాం. ఎందుకు? మాకు మంచిగా చేస్తే మేము వేస్తాం. వేద్దామని అంటున్నావు. వేస్తాం మేము. పనులు ఎట్లా చేస్తావు నువ్వు మంచిగా పని చేస్తా అంటే మేము వేస్తాం. దాకా ఒక ఆయన ఉన్నాడు రంజిత్ రెడ్డి అని, ఆయన చేయలేదా ఏం పనులు? మొన్న ఏం చేయలే ఒక్కడి కూడా చేయలే. ఇంకెవరమ్మా? ఏం పేరమ్మా మీ పేరు? సక్కుబాయి. సక్కుబాయి. మేము కూలి కోతుంటే భూమి పడేసినాం, వాళ్ళు కూడా వ్యవసాయం చేస్తలేరు, వాళ్ళ అమ్మ పోయింది, ఇక మేము కూడా పోతలేము పని. ఇప్పుడు దేనికి వేద్దాం అనుకుంటున్నారు మరి? ఓట్లు వచ్చినాయి మళ్ళీ వేయాలిగా. దేనికి వేయమంటే దానికి ఇస్తాం. మనకి మంచి ఎవరు చెప్పాలా నీకు దేనికి ఓటు వేయమని? ఎవరు చెప్తారు? చెప్పారు, నీ ఇష్టం చెప్పు. నువ్వేమనుకుంటున్నావు? నేనేమనుకుంటాను. ఏమనుకుంటలేవు ఇంకా? ఎవరు పైసలు ఇస్తే వాళ్ళకే అనుకుంటున్నావా? పైసలు అవసరం లేదు మాకు. మీరు ఏం పేరమ్మా మీ పేరు? శోభ. ఏం పని చేస్తారు మీరు? మేము కూలినాలే చేస్తాం. ఎట్లా మీరేమనుకుంటున్నారు? దేనికి ఓటు వేద్దాం? మేము పువ్వుకే వేస్తాం. ఎందుకు? మాకు మంచి చేయాలన్నీ, ఎండు లేవు, వ్యవసాయాలు కాదు, బోలు ఎండిపోయినాయి, పువ్వుకే వేస్తాం. మోడీ మంచిగా చేస్తుంది మాకు. ఎందుకు ఇప్పుడు కొత్తగా గవర్నమెంట్ వచ్చిన తెలంగాణలో వాళ్ళు కూడా మేము చేస్తున్నాం అంటున్నారు కదా, బస్సులు ఫ్రీ అంటే. మేము రోజు పోతాం బస్సులలో, రోజు పోతామా? మేము కూలినాలు చేస్తాము రోజు పోగా. మేము కాలువార పట్టుకొని పోతే బస్సులు వస్తాయా? చేస్తున్నారు వీళ్ళు ఉన్నారు ఇక. ఏమమ్మా లొల్లి పెట్టుకుంటున్నావు? ఏమైంది? ఓట్లు అని వచ్చి తోలుకొని వచ్చి కూర్చుని పెడితే అయిపోతుంది. ఎంత అన్నారు? ఏమో ఎంత అన్నారు, 400 అన్నారు, 500 అన్నారు. ఇప్పుడు ఓటు దేనికి వేద్దాం అనుకుంటున్నారు? ఏమో ఏంటికి వేస్తారో. ఎవరు పైసలు ఇస్తే వాళ్ళకేనా? ఎవరు పైసలు ఇస్తే పని మంచిగా చేయాలి. నువ్వు ఆగరాదా మరి? నువ్వు ఆగరాదు. ఉండబోతే ఇల్లు లేదు, కట్టబోతే బట్ట లేదు, బాధల్లో ఉన్నాము. మాకేది లేదు నాయన, భూమి లేదు, బుట్ట లేదు, ఏది లేదు. ఈ రెక్కలు ఇడితేనే బుక్కలకు. ఇప్పుడు కూడా ముసలోడు అన్నాడు, ఏడాది నాటిదం అవుతుంది. ఉప్పు ఉంటే తొక్కు లేదు, తొక్కుంటే ఉప్పు లేదు. బస్ ఎక్కితే ఫ్రీగా పోవచ్చు హైదరాబాద్ దాకా. ఏడుకోదు, ఎవరితో అనుకోదు అయ్యా, ఎవరితో అనుకోక గాజు అది ఇది అగ్బ చేస్తా అన్నారు, పిరి చేస్తామన్నారు. ఏదయ్యా ఏది? 1000 రూపాయలు ఉండే అప్పుడు, 1000 రూపాయలు పోయి ఇప్పుడు 500 వేస్తామన్నారు. 500 వేస్తామన్నారు. 500 ఏవి 500? మాకేం లేదు నాయన, కష్టం చేసుకుంటేనే బుక్కలకు. ఇప్పుడు కూడా ముసరోడు అన్నాడు, ఏడాది పొద్దాయి, కూలి లేదు, నాలు లేదు, ఏది లేదు. ఉప్పు ఉంటే తొక్కు లేదు, తొక్కుంటే ఉప్పు లేదు. 3 కొడుకులు ఉన్నారు కానీ 3 పైసలు ఇయ్యరు, 3 పైసలు ఇయ్యరు. మరి ఇప్పుడు ఏం చేస్తాం? ఎట్లా ఇప్పుడు కేసీఆర్ పార్టీ చేయి గుర్తు, పువ్వు గుర్తు అట్టగా 3 ఉన్నాయిగా. ఏమో అందరు లేక మేము అందరు ఏమనుకుంటున్నారమ్మా? మనకు పని మంచిగా చేయాలి, పని మంచిగా చేస్తే ఓటేస్తాము. మనకు పైసతో ఏంది, పని మంచిగా కావాలి. ఎట్లా ఇప్పుడు నెల రోజులలోనే ఉన్నాయి కదా, 25 రోజులలో అయితే మీరు ఓటు వేయాలి. మరి చేస్తారు
చేకేద్దాం. ఎందుకు? ఎందుకు పని మంచిగా చేస్తే ఇస్తున్నాం. పని మంచిగా కావాలి మనకు. లైట్లు లేవు ఇంటి ముందర, ఏవి లేవు. మోరీలు అన్ని జామ్ అయినాయి. ఎక్కడ గుర్తు మీరు? అదే గుర్తుండదు మాది. మరి గుర్తులేంది ఫోటో పార్టీలు కావు మాయి. ఛానల్ న్యూస్ ఎందుక ఏం పని చేస్తావని అడుగుతున్నావు నువ్వు. నాకు తెలియదు అనుకుంటున్నావా? పని చేసేలా కోటేస్తాం. ఏం పని వాళ్ళు రాగానే ఎన్ని ఇచ్చిపోయారు తీసుకుర్రి. మాకు బేడనో ఆడనో ఇచ్చిరి. ఇక వాళ్ళు జైలు పెట్టుకుని అయిపోయాయి. ఇక అది మనం బదనాన్ని చేసిరి. పైసలు ఇస్తేనే ఓటేస్తారు అండ్రి. పైసలు ఇస్తేనే ఓటేస్తారు. పైసలు ఇస్తేనే ఓటేస్తారు అండ్రి. జనాలంతా డబ్బులు ఇస్తేనే పైసలు తీసుకొని నువ్వు ఆగరాదమ్మా. ఎందుకు నువ్వు పక్కకి జరుగు. డబ్బులు తీసుకొని ఆడలు ఓటేస్తున్నారని మాకు బదలామైనాం. ఇప్పుడు నరేంద్ర మోడీ ఎన్ని ఇస్తాడో ఇచ్చినప్పుడు ఆయన వాళ్ళు తీసుకొని జేబులో పెట్టుకొని మాకు ఆటానో బారానో ఇస్తే 10, 50, 100 ఇస్తే మేము ముడుచుకుంటూ 5 తీసుకుంటాము. పైసలు ఇచ్చి ఒకటి వేస్తున్నారని మాకు బదలాం వచ్చింది. పైసలు వద్దు ఏమొద్దు, పని చేసేవాడు కావాలి మాకు. ఇక మాకు ఇల్లు లేదు. ఇల్లు తిరుగుతున్నాం. ఎందుకు ఇప్పుడు కేసీఆర్ 10 ఏళ్ళ నుండి ఏం పని చేయలేదా? కేసీఆర్ రోళ్ళు వేపించే, అందులో అకౌంట్లో పైసలు వేపించే, పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళకి ఇచ్చే, నీళ్ళు అన్ని వాళ్ళకి ఇచ్చే, నీళ్ళు పోసుకున్న వాళ్ళకి ఇచ్చే. ఇక అన్నీ ఆయన బాగానే ఇచ్చిండు. ఎక్కడికి వెళ్ళి తెచ్చిండో కానీ అప్పే చేసిండో సప్పే చేసిండో ఏం చేసిండో కానీ ఇచ్చిండు. ఇప్పుడు ఎట్లా? ఇప్పుడు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? ఎవరికంటే మాకు అర్థం తెలియాలి వాళ్ళకు. అంతే. సో ఇది పబ్లిక్ రియాక్షన్. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా రెస్పాండ్ అవుతున్నారు. సో ఇక్కడ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా పోటీ ఉన్నట్టయితే చాలా స్పష్టంగా అర్థమవుతున్నది. చూద్దాం ఏం జరుగుతుందో. చేవెళ్ళ నియోజకవర్గంలో జెండా ఎగరేసేది ఏ పార్టీ అన్నది ఎలక్షన్ రిజల్ట్స్లో మనం చూద్దాం. కెమెరామెన్ గణేష్తో రఘు, మన తొలివేలు.